ఇక నిన్న గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. గత పాలకుల పాపాల పుట్ట పగులుతున్నది. ఎక్కడ పగిలింది సార్? ఎవరిది పగలగొట్టిలో మీరు చూపెట్టారు. ఎవరి పాపాల పుట్ట పగలగొట్టింది ఇప్పటివరకు? మీరు కేటీఆర్కి అరెస్ట్ ఏమైనా చేసిల్లా? కేసీఆర్ని ఏమైనా అరెస్ట్ చేసిల్లా? భూములు దోచుకున్నటువంటి వ్యక్తులను ఎవరైనా చేసిల్లా? గుడ మహిపాల్ రెడ్డిని తీసుకొని వచ్చిళ్ళు. మళ్ళీ మీ పార్టీలే ఎవరైతే ఆ రోజులు భూముల కబ్జాలు చేసుకొని అవినీతికి పాల్పడ్డారో వాళ్ళంతా కూడా మళ్ళీ మీ ప్రభుత్వంలోనే చేరిళ్ళు. ఒకవేళ మీ ప్రభుత్వంతో వాళ్ళు నేరుగా మీతోటి కలవకపోయినప్పుడు కూడా అంతర్గతంగా వాళ్ళు చేసేటువంటి వ్యవహారాలు మీరు వాళ్ళకు సపోర్ట్ చేసుడు, వాళ్ళు మీకు సపోర్ట్ చేసుడు. ఏ ఒక్కరిని మీరు అవినీతి సంబంధించినటువంటి దాంట్లో ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ఎంపీనో ఒక మంత్రినో ఎవరినైనా ఒక్కరినైనా అరెస్ట్ చేసిందా? దర్యాప్తు సంస్థలతో విచారణ జరుగుతూ ఉన్నది కాబట్టి కొంత సమయం పడుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఎవల పాపాల పుట్ట మీరు పగలగొట్టింది ఏం లేదు, పగలగొడతారన్నటువంటి నమ్మకం కూడా జనాలకు లేదు. మీరంతా కూడా ఒకటైపోయారు. మీరంతా ఒకటి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ సర్కారు నడిచినప్పుడు మీ రాజ్యం నడిచినప్పుడు మమ్మల్ని ఏమనొద్దు, మా రాజ్యం నడిచినప్పుడు మిమ్మల్ని ఏమను. దొంగలంతా కూడా ఒక చోట చేరి ఊర్లు పంచుకున్నట్టుగా ఈ వ్యవహారాలంతా కూడా నడుస్తూ ఉన్నాయి. ఎవల పాపాల పుట్ట పగిలింది? 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. తెలంగాణ సంపదని దాచుకున్నారు. కుటుంబం అంతా కూడా ఇలా 1,00,000 కోట్లకు ఎదిగిందని చెప్పేసి బీరాలు పలికినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. మరి ఆ వాటాలో మీకు ఆ సంబంధించిన వాళ్ళు దోచుకున్నటువంటి సంపదలో మీకు ఏమైనా వాటా ఉందా? జనాలకు అదే ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇగో పాపాల పుట్ట పగులుతున్నదట. 10 ఏళ్లలో దోపిడీ అవినీతిని వాళ్ళ కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు బయట పెట్టక మరి మీరెందుకు సార్? మరి వాళ్ళ కుటుంబ సభ్యులు బయట పెట్టినప్పుడు మీ ప్రభుత్వం, మీ రాజ్యం, మీ పోలీసులు, మీ దర్యాప్తు సంస్థలు ఇది అంతేందుకు? మరి వాళ్ళ కుటుంబ సభ్యులే మరి ముఖ్యమంత్రి చేయాలి. మరి అట్లయినా మీరు ఏం చేయము, చల్లగా కూకుందాం మేము చేతులు ఎత్తేసి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఇది చెంచల్పగూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో నేను డబల్ బెడ్రూమ్ కట్టిస్తా, కేసీఆర్కి హరీష్ రావుకి కట్టిస్తా, కేటీఆర్ కట్టిస్తా అని చెప్పినటువంటి మరి ఈ ముఖ్యమంత్రికి ఇటుక పెట్టెలు దొరకలేవా? సిమెంట్ బస్తాలు ఏమైనా కరువు అయిపోయినాయా? కంకర గిట్ల ఇంకేమైనా కావాలి ఈయనకు? ఏది మరి ఏ డబల్ బెడ్రూమ్ ఎక్కడ ఉన్నది? డబల్ బెడ్రూమ్ కాదు కదా, కనీసం మీరు అరెస్ట్ చేస్తారు. కనీసం ఒక్కరినైనా కానీ ఈ అవినీతికి సంబంధించినటువంటి కేసు అవినీతి చేసిందని చెప్పేసి నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తారన్నటువంటి నమ్మకం అయితే నాకైతే లేదు. ఇగో మళ్ళీ సెంటిమెంట్ రగిల్చి బతకాలని చూస్తున్నారు. ఎకరాకు 1 కోటి ఆదాయం అన్నోళ్ళు రాష్ట్ర రైతాంగానికి ఎందుకు నేర్పలే? 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం నెరవేరలే. ఏడాదిలోనే మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. తెలంగాణ సాధనకు కొట్లాడినోళ్లకు పదవులు ఇచ్చామని వెల్లడి. గ్రూప్ 2కు ఎంపికైనోళ్లకు నియామక పత్రాల అందజేత. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిండు, నియామక పత్రాలు ఇచ్చిండు, చేతులు దురుకున్నాడు, అది అయిపోయింది, అవతల పడ్డాడు. వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను కూడా ఇప్పుడు ఈయన ఖాతాలు వేసుకున్నాడు. సరే అయినా పర్వాలేదు. మరి 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని చెప్పినావు కదా, సరే నీ నోటి నుంచి చెప్తా ఉన్నావు కదా. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు. మరి సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, మరి ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి ఇది మీ గొప్పతనం అన్నట్టు ఇది. సో అంతేకాకుండా తెలంగాణ సాధన కోసం కొట్లాడిన వాళ్లకు పదవులు ఇచ్చామని వెల్లడి. తెలంగాణ కోసం, తెలంగాణలో రాష్ట్రం కోసం ఈసమంతా కూడా వాళ్ళు గొంతెత్తనటువంటి వాళ్ళు కూడా ఇలా వాళ్ళ గురించి పక్కకు పెట్టి అసలు మీరేంటిది? ఇలా మీ పక్కన ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంటిది? ఏ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు వాళ్ళంతా? సో వాళ్ళకు కూడా పదవులు వచ్చినాయి. గత పాలకుల పాపాల పుట్ట పగులుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు చేసిన దోపిడీ, అవినీతిని తాము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆ కుటుంబ సభ్యులే స్వయంగా మీడియా ద్వారా బయట పెడుతున్నారని పేర్కొన్నారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మందికి శనివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ రామకృష్ణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మాజీ పాలకులు మళ్లీ సెంటిమెంట్ను రగిల్చి బతకాలని చూస్తున్నారని, జూబ్లీహిల్స్లో అలాగే చేస్తున్నారని అన్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని, వాటిలో పైచాచిక ఆనందం కనిపిస్తున్నదని విమర్శించారు.
రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ కావచ్చు, అది శ్రీశైలం టన్నెల్ ప్రమాదం కావచ్చు, ఎలాంటి దురదృష్టకర సంఘటన జరిగినా వెంటనే ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారు. ప్రమాదాలు జరిగితే డ్యాన్సులు చేస్తున్నారు, మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. వారి హయాంలో భారీ ప్రమాదాలు జరిగి పిల్లలు మహిళలు చనిపోయినా చూసేందుకు రాని కనికరం లేని మనుషులు పాఠశాలల్లో పేదోళ్ల పిల్లలకు ఇబ్బంది వస్తే మాత్రం పైచాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిన టీజీపీఎస్సీ మీద 100 రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫస్ట్ టీజీపీఎస్సీలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలను భర్తీ చేసేదేమో కానీ టీజీపీఎస్సీలో ఉన్నటువంటి అంటే ఉద్యోగాల నోటిఫికేషన్ ఉద్యోగాలని భర్తీ చేసేటువంటి టీజీపీఎస్సీలోనే ఉద్యోగాల కొరత ఉన్నది. లేదు దాంట్లో ఉన్నటువంటి సరైనటువంటి ఆ బాడీ లేదు, దాంట్లో అలా కూడా ఖాళీలే ఉన్నాయి. టీజీపీఎస్సీ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసినట్టుగా 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చిన గ్రూప్ 2లో 783 మందిని ఎంపిక చేసిందని ప్రశంసించారు. గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా నియామక పత్రాలు అందజేశామని, దీంతో మిగిలిన వారికి అవకాశాలు కోల్పోకుండా చూశామన్నారు. ఈ నియామకాల తర్వాత గ్రూప్ 3 పోస్టింగ్లు ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే తాము 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ అమరవీరులు కన్న కలలను సాకారం చేసే బాధ్యతను కొత్తగా నియమితులైన అధికారుల చేతుల్లో పెడుతున్నామని తెలిపారు. ఉద్యోగం పొందిన తర్వాత తల్లిదండ్రులను చూసుకొని ఉద్యోగుల జీతంలో నుంచి 10 నుంచి 15% కోత విధించి ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేందుకు చట్టం తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. ఇది నిజంగా కూడా సరే, ఆయనకు రేవంత్ రెడ్డి కావాలని మాట్లాడిందా లేకపోతే ఏమైనా మాట్లాడింది మనకు తెలియదు, కానీ ఒక రకమైనటువంటి అభిప్రాయం మాత్రం ఇది ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఒకవేళ కనుక దీన్ని చట్టం కనుక తీసుకొచ్చినట్టయితే ఉంటే ఇప్పుడు ఉద్యోగాలు చేసి కలెక్టర్లు అవుతా ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు, సో మరొక పక్కన డిప్యూటీ తహసీల్దార్, సో ఏదైతే గ్రూప్ 2 సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్కు సంబంధించిన ఉద్యోగాలు ఎవరైనా కానీ ఏ సంబంధించినటువంటి చిన్న ఉద్యోగైనా తల్లిదండ్రులు మర్చిపోతున్నటువంటి ఈ కాలంలో సో వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే 10 నుంచి 15% కోత విధించి వాళ్ళ జీతంలోకి వెళ్ళి వాళ్ళ అయవ దాంట్లో ఇస్తామని చెప్పేసి ఒక మంచి నిర్ణయం అయితే మరి అది ఎప్పుడు తీసుకొస్తాడు ఈ చట్టం అనేది చూడాలి. ఈ చట్టాన్ని కొత్తగా సెక్రటేరియట్కు వచ్చే అధికారుల కమిటీతోనే రూపొందిస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సిఎస్కు సూచించారు. ఇది తెలంగాణ భావోద్వేగం. ఈ నియామక పత్రం కేవలం ప్రభుత్వ ఉద్యోగం కాదని ఇది తెలంగాణ భావోద్వేగం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ముందుకు నడిపించేందుకు 2047 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకనామిక్గా తీర్చిదిద్దే బాధ్యతను కొత్త ఉద్యోగులకు అప్పగిస్తామన్నారు. ఈ బాధ్యత గాజు అద్దం లాంటిదని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి, యాదయ్య, కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి అమరులు లక్షలాది మంది నిరుద్యోగ కలలు పండాలని ఆత్మ బలిదానాలు చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే గత 10 ఏళ్ల పాలనలో నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదం నెరవేరలేదన్నారు. నాటి పాలకులు కుటుంబ సభ్యులు అదానీ అంబానీలతో పోటీ పడ్డారని, అల్లుడిని అంబానీ బిడ్డను బిర్లాలు చేయాలని కలలు కంటూ ఒక్క క్షణం కూడా నిద్రపోయే ముందు శ్రీకాంతాచారి లాంటి అమరుల లక్ష్యం గురించి ఆలోచించలేదన్నారు. చిత్తశుద్ధి లోపించడం వల్లే 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కూలేశ్వరమైందని, ఇది చరిత్రలో ఎప్పుడూ జరగని దుర్ఘటన అని పేర్కొన్నారు. నిధుల విషయానికి వస్తే ఫామ్ హౌస్ లో ఎకరానికి ₹1 కోటి ఆదాయం వస్తుందని చెప్పిన నాయకుడు కేసీఆర్ ఆ విద్యను రాష్ట్ర రైతాంగానికి ఎందుకు నేర్పలేదు? ఇప్పుడు పాడిందే పాడరా పాసుపాల దాసరి అన్నట్టుగా ఎప్పటికీ ఇదే వ్యవహారం. స్టేజ్ మీద ఊగదంపుడు ఉపన్యాసాలు చేసిందే ఉన్నది. ఇప్పుడు ఒక బాధ్యతమైనటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2047 సంబంధించినటువంటి విజన్ ఇది $1 ట్రిలియన్ సంబంధించినటువంటి ఏదో చెప్పిండు. 2047 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకనామిక్గా ఈయన తీర్చిదిద్దుతాడు. 2047 వరకు ఇప్పుడున్నటువంటి ముచ్చట ఏదో చెప్పరాదు. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు? ఇప్పుడు ఉన్నటువంటి ఆడేమో దొంగ ఏమో 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసి అవతల పడ్డాడు. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 2,30,000 కోట్ల రూపాయల అప్పుని ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ కేవలం 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, ఇప్పటికీ 2.5 లక్షల దగ్గర 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టిండు. ఇప్పుడు మీరు తీసుకొచ్చేటువంటి ఈ అప్పులకు మిత్తిలు కడితే దానికే సరిపోయా మన బడ్జెట్ అంతా. $1 ట్రిలియన్ అయితే ఇప్పుడు చిప్ప చేతిలో పట్టుకొని తెలంగాణ ప్రజలు అడుకోకుండా, తెలంగాణ ప్రభుత్వం అడుకోకుండా అది చూడాలి ఫస్ట్. ఈ పుట్టమందం వెళ్తుందా లేదని గది చూసుకొని తప్పించి నువ్వు $1 ట్రిలియన్ $1 మిలియన్ అంటే ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది, అంకెలు చెప్పడానికి బాగానే ఉంటుంది తప్పించి ఇది చేయడంలో ఉంటుంది అసలైనటువంటి విజన్.
సో నిన్న వాళ్ళకి గ్రూప్ 2 సంబంధించినటువంటి వాళ్ళకి అది ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి దానికాడ మళ్ళీ ఇవి మాట్లాడుకుంటూ వచ్చిందన్నట్టు. ఇది ఇప్పుడు అది స్టేజ్ ఏంటిది, అది ఆ వ్యవహారం ఏంటిది, సో అక్కడ మాట్లాడాల్సింది ఏంటిది. ఇక తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చినాం. గత పాలకులు తమ కుటుంబంలో ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచకుండా అర్హత ఉన్నా లేకపోయినా పార్లమెంటులో ఓడిపోయిన వారిని సైతం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఎమ్మెల్సీ పదవులు ప్రభుత్వంలోని అన్ని హోదాల్లో భర్తీ చేసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ తాము తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, గడ్డం ప్రసాద్ కుమార్, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ విద్యార్థి నాయకత్వం నుంచి వచ్చిన వారిని తెలంగాణ సాధనకు కృషి చేసిన వారని చెప్పారు. 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ తర్వాత 2025 వరకు భర్తీ జరగలేదంటే ఆనాటి ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటో యువకులు ఆలోచించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ 15 ఏళ్ల తర్వాత 20 రోజుల క్రితం 562 మంది గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు. తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలి చేసి రూపాయి కూడబెట్టి పంపిస్తే పరీక్షలు నిర్వహించకపోవడం, నిర్వహించిన ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలాగా అమ్ముడవుతుంటే విద్యార్థులు గుండె పగిలి రోధించారని గుర్తు చేశారు. 30 ఏళ్ల పోరాటమైన ఎస్సీ వర్గీకరణకు తాము శాశ్వత పరిష్కారం చూపించామని 100 ఏళ్ల సమస్య అయిన కులగణనను 16 నెలల్లో పూర్తి చేసి ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డేగా జరుపు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్తారు. సరే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది, అది 100%, అది వాళ్ళను క్షమించాల్సినటువంటి అవసరమే లేదు. కానీ ఇప్పుడు మీరు నిర్వహించినటువంటి టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 సంబంధించిన పరీక్షల్లో అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణల్ని మీ ప్రభుత్వం మూటగట్టుకున్నది. టీజీపీఎస్సీ ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి నిర్వాహంతో చాలామంది ఇప్పుడు చెప్తా ఉన్నారు. గ్రూప్ సంబంధించినటువంటి పరీక్షలు రాసినటువంటి వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎందుకు వచ్చిళ్ళు? తీసుకొచ్చినటువంటి జీవోలతోటి బతుకులంతా కూడా ఆగమైపోయినాయి. తెలుగు మీడియం సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క జీవితాలతోటి చెలగాటం ఆడుకున్నారు. ఒకే సెంటర్లో అంతమందికి ఏ విధంగా ఒకే రకమైనటువంటి మార్కులు వస్తాయి, వాళ్ళకు ర్యాంకులు ఎట్లా వస్తాయి అని చెప్పేసి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతా ఉన్నటువంటి దశలో టీజీపీఎస్సీ ఆగవాగం కోర్టులో కేసు ఉండగానే నియామక పత్రాలు అందజేసింది. సో దాంట్లో కూడా మీరు చేసినటువంటి దాంట్లో కూడా ఎక్కడ కూడా పారదర్శకత కనపడలేదు. ఒకటి. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళని మేము పదవులు ఇచ్చినామని చెప్పేసి అంటారు. సరే, ఒక్కసారి కనుక మనం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టుకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే నామినేటెడ్ పోస్టుల్లో మీరే, ఏది రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళే. దాని తర్వాత ఇప్పుడు ఈ మంత్రివర్గంలో మీదే ఆధిపత్యత, మీ ఆధిపత్యమే కదా నడిచేది. చాలామంది ఇలా తెలంగాణ కోసం కొట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా రోడ్ల మీద వాళ్ళు ఇప్పుడు బిచ్చవెత్తుకుంటా ఉన్నారు. వాళ్ళను కనీసం చూసేటువంటి స్థితిలో మీరు లేరు, ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు లేరు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు సైతం కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఇలా గ్రామ పార్టీ అధ్యక్షులు ఎందుకున్నామని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. వాళ్ళు ఎవరు కనీసం పలకరిస్తూ ఉన్నారు? మండల అధ్యక్షులను వీళ్ళు ఏమైనా మీరు ఎవరికి పదవులు ఇచ్చిండ్రు? మీరు ఎవరికి పదవులు ఇస్తూ ఉన్నారు? తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు. మరి వాళ్ళకి ఏవి పదవులు? 2 సంవత్సరాల దగ్గరకు వచ్చే ఇప్పుడు ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు దాదాపుగా ఇంకొక 35 నుంచి 40 ఉన్నాయి. మరి అవెందుకు ఫిల్ చేయట్లేదు? చాలా ఉన్నాయి అవి. సో ఇది నిన్న ఆయనే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ మాట్లాడినటువంటి మాటలు అట్లా ఉంటే